అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్ పరిధిలో మొక్కలు నాటారు బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటినట్లు మహిళా నేతలు పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి హరితహారం రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చారని కొనియాడారు. కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రజలను ఏకం చేసి మొక్కలు నాటే సంస్కృతిని తీసుకొచ్చారని చెప్పారు. మహిళా దినోత్సవం రోజున ప్రతి ఒక్క మహిళ మొక్క నాటాలని పిలుపునిచ్చారు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరుగుతుంది. ఇక్కడ మన తెలంగాణ భవన్ ప్రాంగణంలో పక్కకు ఎప్పుడైనా కూడా ప్రతి మహిళా దినోత్సవం నాడు కూడా జరుగుతుంది. అదే ఆనవాయితీగా ఈసారి కూడా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. ఎప్పుడైనా కూడా సంతన్నను ఒక గాడ్ ఫాదర్గా తీసుకొని సంతన్న గారు తీసుకున్న గ్రీన్ ఇండియాలో భాగంగా మహిళా దినోత్సవం రోజు కూడా ప్రతి సంవత్సరం నాటడం జరుగుతుంది. ఈ సంవత్సరం తెలంగాణ భవన్లో కూడా నాటడం జరుగుతుంది. జై తెలంగాణ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆకుపచ్చ తెలంగాణ కేసీఆర్ గారి ధ్యేయం కాబట్టి ఒక హరిత విప్లవాన్ని తెలంగాణలో క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో బంగారు తెలంగాణ ఎలాగో ఆకుపచ్చని తెలంగాణ హరిత తెలంగాణను చేయాలన్న కేసీఆర్ గారి సంకల్పంతో ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా మొక్కలు పెట్టడం జరుగుతుంది. తెలంగాణ భవన్ లో సంతన నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇక్కడ మొక్కలు నాటడం జరుగుతుంది. ప్రకృతిని స్త్రీతో పోలుస్తారు కాబట్టి ప్రకృతిలో ఉన్న చెట్టుతో సమానం అన్నట్టు ఇక్కడ టిఆర్ఎస్ భవన్ లో బీఆర్ఎస్ భవన్ లో మేమంతా మహిళా విభాగం నుంచి మొక్కలు నాటడం జరుగుతుంది.